ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం తమ న్యాయమైన హక్కు అయిన కరువు భత్యం డీఏ బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువులు ఖర్చులు, కుటుంబ అవసరాలు, వైద్య వ్యయాలు, పిల్లల చదువులు, ఫీజులు, ఇంటి అద్దెలు ఇలా ప్రతి అంశంలో భారాలు పెరుగుతున్న నేపథ్యంలో డీఏ ఉద్యోగులకు ఎంతో కీలకంగా మారింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగులకు డీఏ పెంపును ప్రకటిస్తూ వారికి కొంత ఆర్థిక ఊరట కలిగిస్తూ ఉంటుంది. కేంద్రం ఉద్యోగులకు సమయానికి డీఏ పెంపులు అందుతుండటంతో వారు కొంతవరకు పెరిగిన ధరలను ఎదుర్కొనే అవకాశం పొందుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవడం వారిలో ఆందోళన పెంచుతుంది. ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వయసు పైబడటంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఆసుపత్రుల ఖర్చులు, మందుల ధరలు, పరీక్షలు, వ్యాయాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు కుటుంబ అవసరాలు తగ్గకపోవడంతో పెన్షనర్ల పరిస్థితి మరింత కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తమవుతుంది. చాలా మంది పెన్షనర్లు తమకు రావాల్సిన డీఏ బకాయిలు వస్తే కనీసం కొంత అప్పులు తీర్చుకోవచ్చని, వైద్య ఖర్చులకు ఉపయోగించుకోవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే 2022 జూలై నుంచి ఇవ్వాల్సిన 26.39% డీఏ పెంపుదల విషయంలో ప్రభుత్వం 2023 నుంచి అరియర్స్ రూపంలో చెల్లిస్తామని అప్పట్లో ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తిగా అమల్లోకి రాకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ డీఏ తర్వాత 2023 జనవరి 1 నుంచి డీఏ రేటు 30.03% పెరిగింది. అనంతరం 2023 జూలై నుంచి అది 33.67%కి చేరుకుంది. ఇలా వరుసగా డీఏ రేట్లు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యమవుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగులు వెనకబడిపోతున్నారనే భావన కూడా వారిలో పెరుగుతుంది. ఇక ఉద్యోగులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు నెలకు సరిపడిన జీతం ఇప్పుడు నెల మధ్యలోనే పూర్తవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల విద్య ఖర్చులు గతంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు సామాన్య ఉద్యోగి భరించలేని స్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. మరోవైపు ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగడంతో కుటుంబ బడ్జెట్ పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడితో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినట్లు సమాచారం. పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఆలస్యం చేయవద్దని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా కొత్త పీఆర్సీ అమలు చేయాలని కూడా బలంగా కోరుచున్నాయి. కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు పెన్షనర్లకు కూడా ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని జీతాల సవరణ తప్పనిసరి అయిందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా ప్రభుత్వం త్వరలోని సానుకూల నిర్ణయం తీసుకుని డీఏ బకాయిలు విడుదల చేస్తే లక్షలాది కుటుంబాలకు ఊరట లభించే అవకాశం ఉంది. అలాగే కొత్త పీఆర్సీ అమలు జరిగితే ఉద్యోగులు ఆర్థికంగా కొంత బలపడటమే కాకుండా మార్కెట్లో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు అందరి దృష్టి డీఏ బకాయిలు విడుదల, కొత్త పీఆర్సీ అమలుపైనే నిలిచింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.